అసలు ట్రంప్ చైనా మధ్య జరుగుతున్నటువంటి ఒక ఆర్థిక యుద్ధంతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా గడగడలాడిపోతుంది. ఇది ఎలాంటి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది అంటే ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య యుద్ధం, ఆర్థిక యుద్ధం ఇది రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి వార్ని సృష్టించబోతుంది అనేటువంటి ఒక భయం కలుగుతుంది. ఈరోజు ఒక్కరోజే సరే, మిగిలిన ప్రపంచం గురించి మనం మాట్లాడకపోయినా ఈరోజు ఒక్కరోజులే భారతదేశంలో 20 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూసింది. షేర్ మార్కెట్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా తమ ఆర్థికంగా ఒక్కసారిగా కోటీశ్వర్లు లక్షాధికారులు అయిపోయారు, లక్షాధికారులు జీరో అయిపోయారు. ఏంటంటే ఈరోజు జరిగినటువంటి ట్రంప్ నిర్ణయాలు ఆ స్థాయిలో ప్రభావితం చూపించాయి. ట్రంప్ కావాలి కావాలి అని కోరుకున్న బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారిగా వామ్మో ఇతనేంటి ఈ రకమైనటువంటి శాడిజం చూపిస్తున్నాడని భయకంపితులు అయిపోతున్నారు. అంటే ఎట్లా అంటే ఇది ఒక చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం 4,31,50,766 కోట్ల మార్కెట్ షేర్స్ ఉంటే, వాల్యూస్ ఉంటే అది 3,86,19,61 కోట్లకు పడిపోయిందట. అంటే దాన్ని బట్టి చూస్తే దాదాపు ఇంత నష్టం. అంటే ఇదంతా కూడా ఈ 45 లక్షల కోట్లు ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఈరోజు ఒక్కరోజు మాత్రం 20 లక్షల కోట్లు పడిపోయింది అనేటువంటిది అంచనా చెప్తున్నారు. దీని ప్రమాదం చాలా ప్రమాదకరంగా ఉంది. ఇది ఒక ఆక్వా రంగం మీద ఒక్కసారిగా పెను ప్రమాదాన్ని చూపించింది. ఆక్వా రంగాన్ని ఇమీడియట్లీ కాపాడాలని చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు. అదేవిధంగా ఎవరైతే ఆక్వా రైతాంగంతో సమావేశం అయ్యారు, ఆక్వా రైతాంగంతో చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే ఈరోజు సమస్య వస్తే ఈరోజే ఆయన కూర్చున్నాడు, అదే ఆయన విజన్. ఈరోజే లెటర్ రాశాడు, టైం కూడా లేదు. అంటే త్వరగా దానికి ఒక సొల్యూషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కాదు, ఇంకో దగ్గర ఎక్కడ ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆయన అంత స్పీడ్గా యాక్షన్ని చేసాడు. ఇప్పుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నాక నష్టపోతుంది, ఇక్కడ నష్టపోకుండా దానికి ఏం చేయాలనే దానికి ముందు ఇమీడియట్లీగా కేంద్ర ప్రభుత్వం స్టెప్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. మనకు కూడా ఆలోచనలు ఉంటాయి, అమెరికానైనా లేకపోతే ఇంకా ఇక్కడ ఏం చేయొచ్చా, లేకపోతే దాన్ని ఏ రకంగా మనము చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది అనేది, లేదా ఇంకేదైనా క్రాప్ చేయొచ్చా ఆలోచన అండి. ఏదైనా ఆలోచనకి మించింది లేదు కదా, అందుకని ఆయన అడుగులు వేస్తున్నాడు. సరే ఏదైనా కానీ ట్రంప్ దెబ్బకి మొత్తం డబేలంది ఏది మొత్తం ప్రపంచం మొత్తమే అల్లకల్లోలం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ట్రంపే అనిపించాడు. సురేష్ గారు బయట ఒకటి ఉందండి, చంద్రబాబు మాట్లాడింది ప్లే చేయండి. ఈరోజు మనం చూస్తున్నాం అమెరికా అతలాకుతలం అయిపోయిందా. ఆయన కొడితే ఈ దెబ్బకు మన వాళ్ళందరూ ఇక్కడ రొయ్య అంతా ఎగిరిపోయింది. ఇక్కడ యాక్షన్కి రియాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు పిలిచాను, మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకోండి, మళ్ళీ రివ్యూ చేస్తున్నాం. ఎప్పుడు ఇన్ని నినలేదు అమెరికాలో, ఇన్ని దిక్కల అజిటేషన్లు ఎప్పుడు రారు అమెరికాలో, అలాంటిది అజిటేషన్ జరుగుతున్నాయి. ఈ రోజు మనం చూస్తున్నాం అమెరికా అతలాకుతలం అయిపోయిందా. ఆయన కొడితే ఈ దెబ్బకు మన వాళ్ళందరూ ఇక్కడ రొయ్య అంతా ఎగిరిపోయింది. ఇక్కడ యాక్షన్కి రియాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు పిలిచాను, మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకోండి, మళ్ళీ రివ్యూ చేస్తున్నాం. ఎప్పుడు ఇన్ని నినలేదు అమెరికాలో, ఇన్ని దిక్కల. సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి మొత్తానికి ట్రంప్ దెబ్బకు మొత్తం డమాల్ ఏంటి, ఎక్కడ ఈ సొల్యూషన్ ఏంటి? ప్రపంచ ఆర్థిక యుద్ధం అని ప్రకటిస్తున్నారు. అంటే ఇది దాదాపు ఇటువంటి యుద్ధం ఇంతవరకు చూడలేదు, భవిష్యత్తులో ఇలాంటి యుద్ధానికి నాంది అంటున్నారు. ఏంటి, ఎలా చూడాలి? వంశీ గారు, ట్రంప్ టారిఫ్ మెడిసిన్ అని చెప్పాడు. ఆయన మెడిసిన్తో అభివర్ణించారు. ఆ టారిఫ్ మెడిసిన్ వికటించడంతో కాకుండా ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలు ఇంక్లూడింగ్ అమెరికాలో ఇప్పటికే $8 ట్రిలియన్ మదుపర్ల సంపద ఆవిరైపోయింది. మన దేశంలో ఒక్కరోజే 20 లక్షల కోట్ల మదుపర్ల సంపద అనేది ఆవిరైంది. ఆసియన్ కంట్రీస్లో 16 సంవత్సరాల తర్వాత ఒక్క రోజులో సంపద ఆవిరైన వరస్ట్ సింగిల్ డే ఏది ఉందంటే ఇదంట. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద నిన్న ట్రంప్ గారు ఏం చేశారంటే ఆదివారం నాడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇదంతా కూడా మెడిసిన్, మనం ఏదైనా జబ్బు చేస్తే ఆ మాత్ర చేదుకున్నప్పుడు కూడా దాన్ని మింగాల్సి వస్తుంది, కాబట్టి ఇది మింగాల్సిందే. ఇదంతా కూడా ఇది టారిఫ్ అనేది ఇప్పుడు కొనసాగుతుంది. ఇప్పట్లో అసలు టారిఫ్ మీద చర్చలు లేవు, అది అంతరం తెచ్చి ప్రకటించడం మొత్తం మీద డమాల్ అయిపోయింది. ఒక్క ఎగ్జాంపుల్ వంశీ గారు, ఏదైతే మన బిలియనీర్లకి చెప్తున్నారో మన దేశంలో ముఖేష్ అంబానీ గారు, గౌతమ్ అదానీ గారు, సావిత్రి జిందాల్ గారు, శివ నాడార్ గారు
$10 బిలియన్ ఒక్క రోజులో $10 బిలియన్ సంపద, వీళ్ళందరూ ఆస్తి కూడా. అలా విధంగా కుమార బిర్లా మంగళం ఇంకా మిగతా వాళ్ళందరూ మన ఇండివిజువల్ మదుపర్లకి ఇక ఏ స్థాయిలో నష్టం ఉంటుంది అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే మామూలుగా ఇప్పుడు మీరు చెప్పారు ఆక్వా కల్చర్ గురించి చెప్పారు. దాదాపు 3 లక్షల టన్నులు అమెరికాకి మనకి మత్స్య ఉత్పత్తులు కనుక ఎగుమతి అయితే అందులో 92% ఈ ఆక్వా మనకు రొయ్యల ఎగుమతి. వంశీ గారు, అది ఆంధ్రప్రదేశ్ నుంచే సింహభాగం ఎగుతాయి. అలాంటిది ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రైతుల మీద ప్రత్యక్షంగా వెంటనే ప్రభావం చూపే పరిస్థితి రావడంతో ఇక్కడ దీని అనేది ఇప్పుడు ఆందోళన అనేది వ్యక్తం అవుతుంది. కాబట్టి మీరు అన్నట్టుగా ఇది ఇప్పుడు ఆగే సమస్య పరిస్థితి అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఐఫోన్ ఉంది వంశీ గారు, ఇవాళ రేపు అందరు కూడా ఐఫోన్. ఇప్పుడు చైనాలో ఇప్పుడు ఐఫోన్లు ఉత్పత్తి చైనాలో అవుతుంది. ఇప్పుడు వాళ్ళు రాత్రి 5 ఫ్లైట్లలో ఐఫోన్లు అక్కడికి అమెరికా తరలించారంట. ఎందుకంటే అక్కడ చైనాలో ఇప్పుడు 54% పన్ను వేస్తున్నారు కాబట్టి మేము కూడా 54% చేస్తారు. దాంతో ఒకేసారి ఐఫోన్లో టారిఫ్ పెరిగే ప్రమాదం ఉంటుందో రాత్రి ఐఫోన్లను 5 ఫ్లైట్లలో అమెరికాకి మార్చ్ ఎండింగ్లో, ఎందుకంటే ఏప్రిల్ 5 నుంచి ఈ టారిఫ్ వర్తిస్తామని ప్రకటించడం అంటే అలాంటి పరిస్థితి ఒకేసారి 9% డౌన్ అయింది. వంశీ గారు. రైట్ సురేష్ గారు.